గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్, దిస్ ఇస్ మోహన్. ప్రజెంట్లీ మనకి సిఎంఏ ఇంటర్ 14th బ్యాచ్ క్లాసెస్ నడుస్తున్నాయి. సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ నెంబర్ 14. అండ్ వీళ్ళకి అటెంప్ట్ వచ్చేసరికి డిసెంబర్ 2020. సో వీళ్ళలో కొంతమంది డ్యూ టు టెక్నికల్ రీజన్స్ లైక్ నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు, లేదా డివైజెస్ లేవని, లైక్ ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ లేవని ఈ ఆన్లైన్ క్లాసెస్ వినడానికి, లేదా ఇంట్లో కన్వీనియంట్ ఎన్విరాన్మెంట్ లేదని, కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ లేదని, లైక్ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు ఫిజికల్ క్లాసెస్ అనుకోండి, ఎనీహో దే విల్ బి అటెండింగ్ ఎట్ కాలేజ్ క్యాంపస్. కానీ ఇది అలా కాదు కదా. ఆన్లైన్ క్లాసెస్ అంటే దే నీడ్ టు అటెండ్ ద క్లాసెస్ ఫ్రమ్ హోమ్. సో అందరికీ ఇంట్లో సపరేట్ రూమ్ ఉండకపోవచ్చు కదా, అందరికీ ఆ అమ్యూనిటీస్, ఆ ఫెసిలిటీస్, ఆ కంఫర్ట్స్ ఉండకపోవచ్చు. సో ఫీజు కట్టలేక అటెండ్ అవనటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. సో వేరియస్ రీజన్స్ వల్ల ఈ ఆన్లైన్ క్లాసెస్ సిఎంఏ ఇంటర్ 14th బ్యాచ్లో ఫ్రమ్ ద బిగినింగ్ అటెండ్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, వీ హ్యావ్ స్టార్టెడ్ ది ఆన్లైన్ క్లాసెస్ ఫర్ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఫ్రమ్ April 20. సో అప్పటి నుంచి రాని వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని రోజులు వచ్చి, లేదా కొన్ని వారాలు వచ్చి, ఐదర్ ఫర్ సమ్ డేస్ ఆర్ ఫర్ సమ్ వీక్స్. సో ఫ్యూ వీక్స్ క్లాసెస్కి వచ్చారు, లేదా ఫ్యూ డేస్ క్లాసెస్కి వచ్చి దే హ్యాడ్ డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ ద సిఎంఏ ఇంటర్ 14th బ్యాచ్. So they have attended the classes for few days or for few weeks. Later they had discontinued from the CMA Inter 14th batch. అటువంటి స్టూడెంట్స్కి ఇప్పుడు నేను చెప్పేటువంటి అనౌన్స్మెంట్ మోస్ట్ రెలవెంట్. We are likely to start a new CMA Inter regular batch on September 23rd, 2020. And the aim for this batch is to make the students get ready for June 2021 examinations. And ప్లీజ్ నోట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ రెగ్యులర్ బ్యాచ్. ఇదేదో 2 months 3 months జరిగే క్రాష్ బ్యాచ్ కాదు నాన్న, రెగ్యులర్ బ్యాచ్. సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్. ఈ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్లో మన ప్రజెంట్ సిఎంఏ ఇంటర్ 14th బ్యాచ్ అంటే న్యూ బ్యాచ్ ఏమో September 23rd స్టార్ట్ అయితే, దట్ లెట్ us నేమ్ ఇట్ యాజ్ సిఎంఏ ఇంటర్ 15th బ్యాచ్. సో ఈ సిఎంఏ ఇంటర్ 15th బ్యాచ్లో సిఎంఏ ఇంటర్ 14th బ్యాచ్లో డిస్కంటిన్యూ అయినటువంటి స్టూడెంట్స్, డిస్కంటిన్యూడ్ స్టూడెంట్స్ అంటే దేర్ ఆర్ 2 types. April 20 నుంచి రావట్లా, లేదా ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ వచ్చి తర్వాత డిస్కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎవరైనా కావచ్చు. దే హ్యావెన్ కంప్లీటెడ్ దట్ సిలబస్, పూర్తి సిలబస్ అయితే వెళ్ళలేదు. ఇటువంటి స్టూడెంట్స్ ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటాయి దేంట్లో సిఎంఏ 14th బ్యాచ్లో, వాళ్ళు సిఎంఏ 15th బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో వాళ్ళు ఏం ఫీజు కట్టాలి సార్? ఏం ఫీజు కట్టాలి అంటే, సిఎంఏ 14th బ్యాచ్లో బ్యాలెన్స్ ఆఫ్ కోచింగ్ ఫీజు డ్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ కట్టాలి. లెటర్ సపోజ్ సిఎంఏ ఇంటర్ 14th బ్యాచ్లో ఇంకొక 20,000 ఫీజు డ్యూ బ్యాలెన్స్ ఉంది, డ్యూ ఉంది, స్టూడెంట్ కట్టాల్సింది. ఆ డ్యూ అమౌంట్ కట్టేస్తే సరిపోతుంది. నెంబర్ 2, నామినల్ అడ్మిషన్ ఫీజు అది కడితే సరిపోతుంది. అండ్ అలానే వీళ్ళు కనుక హాస్టలర్స్ అయితే కనుక, ఆల్రెడీ స్టూడెంట్స్కి హాస్టలర్స్కి డిస్కౌంట్ ఇచ్చాం, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చాం. అండ్ ఇటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు ఆల్రెడీ డ్రాప్ అవుట్స్ కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చేసి నామినల్ అమౌంట్కి ఆ హాస్టల్ ఫీజు కూడా డ్యూ ఏదైతే ఉందో అది వేవర్ చేసేస్తున్నాం, లేదా రైట్ ఆఫ్ చేసేస్తున్నాం. సో ఓల్డ్ డ్యూ అంటే ఏంటి? స్టూడెంట్ ఓల్డ్ డ్యూ ఏదైతే ఉందో అది కట్టుకోవాలని చెప్పాను. జస్ట్ నో ఐ టోల్డ్ ఇట్. సిఎంఏ ఇంటర్ 14th బ్యాచ్లో ఉన్న డ్యూ కట్టేసేసి క్లాస్కి రావచ్చు అని చెప్పాను. అదే కదా నేను చెప్పింది. సో ఓల్డ్ డ్యూ అంటే ఏంటి? కోచింగ్ ఫీజ్. ఎగ్జాంపుల్ చెప్పాను. లెట్ us assume ఓల్డ్ బ్యాచ్లో 14th బ్యాచ్లో కోచింగ్ ఫీజ్ 20,000 డ్యూ ఉంది, అది కట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఓల్డ్ బ్యాచ్లో మెటల్ ఫీజ్ డ్యూ ఉంది. మీకు మెటల్ కావాలి అంటే మెటల్ ఫీజ్ డ్యూ కట్టేసేసి మెటల్ తీసుకోండి. అక్కర్లేదంటే ఆ మెటల్ ఫీజ్ డ్యూ రైట్ ఆఫ్ చేసేస్తాం, విల్ క్యాన్సిల్ ఇట్. ఇక థర్డ్ వన్, హాస్టల్ ఫీజ్ డ్యూ. ఆల్రెడీ స్టూడెంట్స్కి హాస్టల్ ఫీజ్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇచ్చేసేసి ఎలా కట్టాలి అంటే గైడ్లైన్స్ కూడా ఇచ్చాం. ఇలాంటి డ్రాప్ అవుట్స్కి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చేసేసి ఆ అమౌంట్ సెటిల్ చేసి, ఎంతైతే కట్టాలో ఆ అమౌంట్ సెటిల్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ డ్యూ అంతా కూడా రైట్ ఆఫ్ చేసేస్తాం. అండ్ ఇన్ అడిషన్ టు దట్, వీళ్ళు సిఎంఏ ఇంటర్ 15th బ్యాచ్ పూర్తిగా వినొచ్చు. June 2021 అటెంప్ట్కి వీళ్ళని రెడీ చేయడం జరుగుతుంది. దానికి నామినల్గా అడ్మిషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది అనౌన్స్మెంట్. Now let me come to the second part of the announcement. See, what is that second part of the announcement? I'll tell you. Suppose CMA Inter 14th batch lo student
టోటల్గా సిలబస్ మొత్తం విన్నాడు కంప్లీట్గా. సో సిలబస్ అవ్వలేదు, ఇట్ ఈస్ అబౌట్ టు కంప్లీట్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో సిలబస్ పూర్తిగా విన్నాడు, ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది సిలబస్ లెటర్ సపోజ్ ఒక 85% 90% వినేశాడు. అండ్ ఫీజ్ డ్యూ కూడా ఏం లేదు. ఫీజ్ డ్యూ అంటే ఏంటి? కోచింగ్ ఫీజ్ డ్యూ ఏం లేదు, మెటల్ ఫీజ్ డ్యూ ఏం లేదు. అగైన్ if the student wants to attend for the CMA Inter 15th batch, then is the admission available? Yes, admission is available, but please note that the CMA Inter 15th batch is aimed for June 2021 examination. సో మీరు దానికి ప్రిపేర్ అయితే కనుక మీరు మళ్ళీ టోటల్ కోచింగ్ తీసుకోవచ్చు. సో 14th బ్యాచ్లో కోచింగ్ తీసుకున్నారు, కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కదా. సో మీకు కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. మళ్ళీ వినాలి, ఇంట్లో ఉంటే రెగ్యులర్గా వినలేదు సార్, డిసిప్లిన్గా వినలేదు, క్లాసెస్ చాలా మిస్ అయ్యాం, ఏ రీజన్స్ అనే కావచ్చు. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఆల్ దోస్ రీజన్స్ అగైన్. మళ్ళీ టోటల్గా వినేస్తాం సార్ మేము CMA Inter 14th బ్యాచ్లో కోచింగ్ ఫీజు డ్యూ మొత్తం కట్టేసాం, మెటల్ ఫీజు మొత్తం కట్టేసాం, మళ్ళీ క్లాసెస్ వినాలనుకుంటున్నాం. అండ్ అగైన్ వినాలనుకుంటే ఇది క్రాష్ బ్యాచ్ కాదు, రెగ్యులర్ బ్యాచ్కి వినాలనుకుంటున్నాం. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, యు ఆర్ అలౌడ్. CMA Inter 15th బ్యాచ్కి మీరు క్లాస్కి రావచ్చురా నాన్న. మీరు కట్టాల్సిన ఫీజు అంతా ఇట్ ఈస్ 10,000 ఇంక్లూడింగ్ ఆల్. 10,000 ఆర్ 10,500 నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ఆల్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్, కోచింగ్ ఫీజ్, మెటీరియల్ ఫీజ్, అడ్మిషన్ ఫీజ్ మొత్తం కలిపి 10,000 ఆర్ 10,500 ఇది మీరు కట్టాల్సినటువంటి ఫీజు. ఇంక్లూడింగ్ ఆల్ అంటే ఇంక్లూడింగ్ GST కూడా. GST విల్ మేక్ ద పేమెంట్ ఆఫ్ GST అవుట్ ఆఫ్ అవర్ పాకెట్. 18% is the rate of GST, and as you know, you're all studying CMA Inter. GST is an amount to be paid by the student. మీ నుంచి కలెక్ట్ చేసి మేము తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టాలి, అది అవుట్ ఆఫ్ పాకెట్ మేము కట్టుకోవాల్సింది కాదు. దట్స్ నాట్ అవర్ లయబిలిటీ. బట్ ఈ సిచ్యువేషన్లో ఫీజు కట్టడమే కష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ 18% GST అంటే డెఫినెట్లీ మీకు బర్డనే. అందుకనే ఆ GST మేము కట్టేస్తాం, మేము పే చేసేస్తాం అంటున్నాం. సో ఇంక్లూడింగ్ ఆల్ అంటే ఆ GST కూడా మేము మా పాకెట్లో కట్టేసుకుంటాం. సో 10,000 రూపీస్ ఆర్ 10,500 రూపీస్ కట్టి మీరు June 2021 బ్యాచ్కి కోచింగ్ తీసుకోవచ్చు. అండ్ ఈ బ్యాచ్కి మెటీరియల్ ఫీజు తీసుకోము, మెటీరియల్ కూడా ఇవ్వం, ఓన్లీ PDFలోనే ఇస్తాం. సో దయచేసి ఫ్రీ మెటీరియల్స్ విల్ బి గివెన్ అని చెప్పి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. PDF ఇవ్వటం కూడా ఫ్రీగా ఇచ్చినట్టేనా? ఏదో పెద్ద ఫేవర్ చేసినట్టుగా నా మాట్లాడటం ఇష్టం లేదు, అలా అనౌన్స్మెంట్ చేయటం ఇష్టం లేదు. మీకు మెటీరియల్స్ ఇవ్వము అండ్ మెటీరియల్ ఫీజు కూడా తీసుకోము. ఆబ్వియస్లీ క్లాసెస్ రన్ చేయాలి కాబట్టి PDF ఫామ్లో మీకు మెటీరియల్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. నా కమింగ్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది అనౌన్స్మెంట్, దిస్ ఈజ్ ఆల్సో రెలవెంట్. ఇప్పుడు మనం ప్రజెంట్లీ క్లాసెస్ నడుస్తుంది ఏంటి? CMA Inter 14th బ్యాచ్, అంతే కదా? CMA Inter 14th బ్యాచ్. అండ్ సారీ, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. CMA Inter 14th బ్యాచ్ వాళ్ళు హాస్టల్ ఫీజు మీకు ఆల్రెడీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కన్సెషన్ ఇచ్చేసారమ్మా. ఆ హాస్టల్ డ్యూ ఏదైతే ఉందో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మేము ఏదైతే కన్సెషన్ ఇచ్చామో అది క్లియర్ చేసేసుకోవాలి, అది పే చేసి క్లియర్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది అనౌన్స్మెంట్, దిస్ ఆల్సో గోయింగ్ టు బి ద ఇంపార్టెంట్, దిస్ ఆల్సో గోయింగ్ టు బి ఎ ప్రామినెంట్ వన్. అదేంటంటే సపోజ్ మీరు ఇంకా ఓల్డ్ బ్యాచెస్ అంటే CMA Inter 13th బ్యాచ్, CMA Inter 12th బ్యాచ్, లేదా 11th బ్యాచ్, లేదా 10th బ్యాచ్, లేదా ఇంకా ఎర్లియర్ లైక్ 9, 8 ఇలాంటి బ్యాచెస్లో గతంలో మాస్టర్ మైండ్స్లో CMA Inter రెగ్యులర్ బ్యాచ్లో కోచింగ్ తీసుకున్నారు. మళ్ళీ ఫ్రెష్ టోటల్గా CMA Inter రెగ్యులర్ బ్యాచ్ మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోవచ్చు. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్. సో గతంలో ఓల్డ్ జ్యూస్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే మొత్తం టోటల్ ఫీజు మీరు కట్టేసి ఉంటారు. నేను మాట్లాడుతుంది CMA Inter 13th బ్యాచ్ ఆర్ 12th బ్యాచ్ ఆర్ 11th బ్యాచ్ ఆర్ ఎనీ అదర్ ఎర్లియర్ బ్యాచ్. సో దాంట్లో మీరు CMA Inter కోచింగ్ తీసుకొని రెగ్యులర్ బ్యాచ్లో కోచింగ్ తీసుకొని అగైన్ ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ఫర్ ద CMA Inter 15th రెగ్యులర్ బ్యాచ్ విచ్ ఈస్ గోయింగ్ టు కమెన్స్ ఆన్ September 23rd, 2020, విచ్ ఈస్ ఎయిమింగ్ ఫర్ June 2021 ఎగ్జామినేషన్. తీసుకోవచ్చు కోచింగ్. మీరు కట్టాల్సింది ద ఫీజ్ ఈస్ 25,000 ఇంక్లూడింగ్ ఆల్. The fees is 25,000 including all. So including admission fees, including material fees, including coaching fees, and including GST as well, my dear. So a GST మీకు ఇచ్చే ఇన్వాయిసే, మీకు ఇచ్చే ఫీ రిసీటే GST నెంబర్తో వస్తుంది, ఇంక్లూడింగ్ GST. అండ్ ఇది
గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ బ్యాచ్ మీకు ఆన్లైన్లోనే ఉంటుంది అని అనుకోవద్దు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిద్దని నా అనుమానం, నాకున్న నమ్మకం, అనుమానం కాదు నమ్మకం. ఎందుకంటే మనకంటే పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసినటువంటి స్కూల్స్ కాలేజీ వాళ్ళతో నేను ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంటాను. వ్యాక్సిన్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి కూడా ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా అఫీషియల్గా గవర్నమెంట్ ఓపెన్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేస్తుంది. ఈవెన్ స్కూల్స్ కూడా ఓపెన్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేస్తుంది. స్కూల్స్ అంటే మరీ ప్రైమరీ స్కూల్స్ కాదులేండి, అప్పర్ ప్రైమరీ, లైక్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. సో అలానే మనకు కూడా నాకున్న గెస్ ఇది జరగచ్చు అనే నాకు నమ్మకం ఉంది. 90% ఇట్ ఈస్ ప్రాబబులీ 90% ఇట్ మే హ్యాపన్. అట్లీస్ట్ 2 months తర్వాత సరే మనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మనం September 23rd స్టార్ట్ చేస్తున్నాం. సరే అక్టోబర్ అనుకోండి, అక్టోబర్ నవంబర్ తర్వాత, అంటే అక్టోబర్ నవంబర్ పోతే అట్లీస్ట్ డిసెంబర్ నుంచి అయినా సరే మనకు ఫిజికల్ క్లాసెస్కి పర్మిషన్ ఇచ్చింది. ఇన్ సచ్ ఏ కేస్ ఐ డూ రిక్వెస్ట్, మీరు వచ్చి క్యాంపస్లో అటెండ్ అవ్వండి, అదే మీకు కన్వీనియంట్. ఐ డూ రిక్వెస్ట్, నేను కూడా అదే ప్లాన్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్ మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆన్లైన్ క్లాసెస్ పెడితే కొద్ది ఖర్చులు తగ్గుతాయేమో, ఎక్స్పెన్సెస్ తగ్గుతాయేమో, బట్ మానిటరింగ్ ఉండదు, సూపర్విజన్ ఉండదు, ఫాలో అప్ ఉండదు. మీరు క్లాస్కి వచ్చి కూర్చోవచ్చు, తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు, ఆన్ చేసి వెళ్ళిపోవచ్చు. అంటే ట్యాబ్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ లాగిన్ అయ్యి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఆ ప్రాపర్ ఫాలోఅప్ అనేది ఉండదు. సో ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఫిజికల్ క్లాసెస్కి ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు గివ్ పర్మిషన్, ఐ రిపీట్, సబ్జెక్ట్ టు ద గవర్నమెంట్ పర్మిషన్. సో ఇన్ సచ్ ఏ కేస్ ఎస్, మేము ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి, ఇది మీకు మంచిది, మాకు మంచిది కాదు. ఆన్లైన్ క్లాసెస్ అంటే డెఫినెట్లీ కాస్ట్ ఎఫెక్టివ్, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. హాస్టల్, సపోజ్ ఇప్పుడు మేము ఉన్నాం, హాస్టల్స్ ఆపరేట్ చేయట్లా, స్టడీ క్యాంపస్ ఆపరేట్ చేయట్లా, అడ్మినిస్ట్రేటివ్ క్యాంపస్ ఆపరేట్ చేయట్లా. అఫ్కోర్స్ రెంట్స్ అయితే కడుతున్నాం కానీ ఆపరేట్ చేయట్లా. సో డెఫినెట్లీ మాకు కొంత ఎక్స్పెన్సెస్లో సేవింగ్స్ ఉంటాయి కదా. బట్ ఫిజికల్ క్లాసెస్ అంటే డెఫినెట్లీ దే విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్. అయినా పర్లా, మేము దానికే సిద్ధపడుతున్నాం. అప్పుడే క్వాలిటీ ఉంటుంది, అప్పుడే మేము మీకు రిజల్ట్ ఇవ్వగలం. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ ఐ కంక్లూడ్, ఇంకొక 2 విషయాలు. ఒకటి, ఇదే 2020లో CMA ఇంటర్ మన దీపక్ జైన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, అలానే CMA ఫైనల్ గురు భాస్కర్ రెడ్డి వదిలేయండి, స్టూడెంట్స్కి క్యాస్ట్ ఎందుకు, గురు భాస్కర్ ఈ సచ్ ఎ స్వీట్ బాయ్ అండి. నేను తనతో మాట్లాడాను, వాళ్ళ అమ్మా నాన్న నిజంగా అదృష్టవంతులండి. CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన హీ సచ్ అన్ హంబుల్ పర్సన్. ఎంత హంబుల్గా మాట్లాడాడండి. ఫైనల్ చదువుతున్నాడు, CA ఫైనల్ కూడా మన దగ్గరే కోచింగ్ తీసుకున్నాడు. ఎంత హంబుల్. సో గురు భాస్కర్ CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. సో కేవలం అలానే CMA ఫౌండేషన్లో ఇప్పటిదాకా నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్, CMA ఫౌండేషన్లో ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, అవుట్ ఆఫ్ 400 మార్క్స్ 378 మార్క్స్ వచ్చినాయండి మన స్టూడెంట్కి. ఇంకెవరికి ఈ స్థాయి గల మార్క్స్ రాలేదు. సో కేవలం 2020లో CMA ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, CMA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అండ్ CMA ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని అఫీషియల్గా చెప్పలేను, కానీ ఆ స్థాయి గల మార్క్స్ మాత్రం నేను ఎప్పుడూ వినలేదు. ప్రాబబ్లీ దట్ కుడ్ బి ద ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఎందుకంటే CMA ఫౌండేషన్లో అఫీషియల్గా ర్యాంకులు ఇవ్వరు. సో 3 parts ఆఫ్ ది అనౌన్స్మెంట్ అండి. ఫస్ట్ పార్ట్ ఏమో CMA ఇంటర్లో 14th బ్యాచ్లో డ్రాప్ అవుట్స్ వాళ్ళకి అప్లికబుల్ ఫీజు చెప్పాను. సెకండ్ పార్ట్ ఏమో CMA ఇంటర్ 14th బ్యాచ్లో పూర్తిగా ఫుల్ కోచింగ్ కంప్లీట్ అయిపోయింది, ఫుల్ అమౌంట్ ఫీజు కూడా కట్టేశారు. మళ్ళీ కావాలంటే రీఅడ్మిషన్ టోటల్గా మళ్ళీ వినొచ్చు. అండ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ది అనౌన్స్మెంట్ ఏంటంటే ఓల్డ్ CMA ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ లైక్ CMA ఇంటర్ 13th బ్యాచ్, 12th బ్యాచ్, 11th బ్యాచ్ ఆర్ ఎనీ అదర్ ఎర్లియర్ బ్యాచ్, వాళ్ళు అగైన్ టోటల్గా వినాలనుకుంటే వాళ్ళకి అప్లికబుల్ ఫీజు కూడా డీటెయిల్స్ ఇచ్చానండి. సో మీరు కంక్లూడ్ చేసే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి మీ ఫ్రెండ్స్ ఈ కేటగిరీస్లో ఎవరన్నా ఉంటే, లైక్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కైండ్లీ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు యువర్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.